హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. మా బాబాయ్ అయితే వాళ్ళ నాన్నగారితో వెళ్ళి మట్టి తీసుకొచ్చుకొని మా బాబే వినాయక స్వామిని అయితే తయారు చేశాడు. చూడండి పొజ్జగన్నపయ్య ఎంత ముద్దుగా ఉన్నారో. స్వామివారికి లడ్డూలు ఎలుకను కూడా చేశాడు మా బాబు. మా సాయి అయితే చాలా బాగా చేశాడు. మేమైతే మా దేవుడి రూమ్లోనే ఇలా స్వామివారికి పీట వేసి పీట మీద బియ్యం పోసి స్వామివారిని పత్రిలతో అలంకరించుకొని స్వామివారిని అయితే కూర్చోబెట్టుకున్నాము. నేను చేసిన పప్పు, పాయసము, వడలు, కుడుముళ్ళు ఇలా చేసిన వంటలన్నీ స్వామికి పండ్లు అన్నీ సమర్పించుకొని స్వామివారికి అయితే ఇలా పూజ చేసుకున్నాము. మా వారు టెంకాయ కొట్టి స్వామిని అయితే పూజ చేశారు. మా పిల్లలు పూలు పత్రులు సమర్పించుకొని స్వామికి అష్టోత్తరాలతో పూజ అయితే చేశాము. మా పిల్లలైతే వచ్చి రాని మాటలతో మా చిన్నోడైతే మంత్రాలు బాగా చదివాడు. అప్పుడు వీడియో తీయడానికి అయితే వీలవ్వలేదు. గుంజిళ్ళు కూడా పెడుతున్నాడు స్వామివారికి. మాది దేవుడి రూమ్ చిన్నది కదండి, అందుకని స్వామివారిని లోపల పెట్టి బయట అయితే గుంజుళ్ళు పెట్టారు మా పిల్లలు అందరూ. ఒకే అరిటాకు పెట్టుకొని ఇందులో అయితే కుటుంబం అంతా కూర్చొని అయితే భోజనం చేసాము మేము. ఇది చాలా బాగుంది కదా, సరదాగా ఉంటుంది, చాలా ఆనందంగా కూడా ఉంది మాకైతే. మా చిన్నోడికైతే ఫీవరు, అస్సలు ఏమీ తినట్లేదు, ఏది ఇచ్చినా వద్దమ్మా అనేసి. బాగుంది కదండి ఇలా కూర్చొని తినడం, మనకి భలే ఆనందంగా ఉంటుంది కదా. పండగ రోజు మనం చేసిన వంటలన్నీ ఇలా వడ్డించుకొని కార్తీక్ కూర్చోన్నానా. మా వారైతే వీళ్ళు సతాయించడము, నాకు ఇది వద్దు నాకు అది వద్దు అనేసి అన్నీ కలపడము. అందుకని వేరే ఆకేసి అందులో పెట్టానండి, మీరు భోంచేయండి అని అనేసి మా బావగారిని అయితే. నానా ఇలాగే మా పిల్లలు కూడా మళ్ళీ ఇలాగే వేరే ఆకులో పెట్టుకొని చేసినవన్నీ వడ్డించి చూపించాలని మా సాయి ఇలా పెట్టేసుకున్నాడు. మా పెద్దోడు మా చిన్నోడైతే మళ్ళీ నన్ను తినమని నాకు కూడా ఇస్తున్నాడు మా చిన్నోడు. ఇక ఫీవర్గా ఉందనేసి ఇలా గుడి దగ్గరికి తీసుకొచ్చి కొంచెం అన్నం తినిపించాను మా బాబుకి. పిల్లలందరూ చూడండి ఎంత హ్యాపీగా ఆడుకుంటున్నారో. మనం కూడా చిన్నప్పుడైతే మన ఇంటి దగ్గర పెట్టిన వినాయక స్వామి దగ్గరికి వెళ్ళి ఇలాగే ఆడుకున్నాం కదా. మనకు కూడా చాలా చిన్ననాటి గుర్తు జ్ఞాపకం అనేది మనకు కూడా వస్తుంది కదా ఈ పిల్లల్ని చూస్తుంటే. ఎంత ఆనందంగా ఆడుకున్న రోజులు నాకైతే బాగా గుర్తుకొచ్చాయి. అలాగే మా వీధిలో అయితే వినాయక స్వామిని పెట్టుకున్నాము. స్వామివారు అయితే చాలా బాగున్నారు అసలు. నాన్న ఉండు ఒక్క నిమిషం కూర్చో పండు. మా బాబాయ్ అయితే చూడండి పిల్లలంతా హాయ్ చెప్తున్నారు మనందరికీ. బాగా ఆడుకుంటున్నారు అందరూ కలిసి. మా చిన్నోడిని అయితే సైకిల్లో కూడా ఆడిపించారు. వినాయక స్వామి అయితే మన సాయి చూస్తున్నట్టే చాలా బాగున్నారండి. ఆంటీ గారు స్వామి దగ్గర బాగా పూజ చేశారు, మా ఇంటి పక్కనే ఉన్నారు. స్వామివారైతే చాలా బాగున్నారు బొజ్జగన్నపయ్య. పిల్లలైతే మా చిన్నోడిని అయితే సైకిల్లో తిప్పుతున్నారు. స్వామి మన సాయి చూస్తున్నట్టే చాలా బాగున్నారు. చిన్న విగ్రహమా పెద్ద విగ్రహమా అనేది కాదు కదండి, వినాయకుడు అంటే వినాయకుడే కదా. మా వీధిలో వాళ్ళందరూ చందాలు వేసుకొని స్వామిని అయితే పెట్టుకొని పూజలు చేసుకున్నాము. ఇక సాయంకాలం నిమజ్జనం చేయాలి కదా మనం స్వామిని. మళ్ళీ అష్టోత్తరాలతో పూజ చేసుకొని స్వామివారి పూజ అయితే పూర్తి చేసుకున్నాను నేను. మా వారు పిల్లలు కలిసి నిమజ్జనానికి స్వామివారిని తీసుకెళ్దామనేసి స్వామివారికి పిల్లలు తెచ్చుకున్న స్వీట్ పెట్టి పూజ అయితే చేశానండి నేను. మా దేవుడి రూమ్ అయితే చూడండి చిన్నదిగా ఉంటుంది, ఒక్కరే కూర్చొని పూజ అయితే చేసుకోగలుగుతాం మనము. నేనైతే ఇలా కూర్చొని స్వామికి పూజ చేశాను. ఇక మా పిల్లలు మా వారు బయట నుంచే దండం పెట్టుకుంటున్నారు. నిమజ్జనానికైతే స్వామివారిని సిద్ధం చేసుకొని తీసుకెళ్దామనేసి నేనైతే ఇలా పూజ చేశానండి. ఇక బాబుకి జ్వరమైనందువల్ల
ఈరోజైతే పోస్ట్ చేస్తున్నాను నేను ఈ వీడియోని. ఎలా చేసామండి మేము బొజ్జ గణపతికి పూజ బాగా చేసామా? మా సాయి అయితే ఓం వినాయక రాసి స్వామివారికి మాలగా సమర్పించాడు. మా పూజ అయితే ఇలా చేశానండి నేను. హ్యాపీ వినాయక చవితి.